హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ ప్లస్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, కేరళ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఆ డిజైన్స్ రాహుల్ దొంగతనం చేస్తా అన్నాడు, ఆ దొంగతనం ఎలా జరగబోతుంది, అప్పు కేసు ఏం మలుపు తిరగబోతుంది, అంటే అప్పు బిడ్డలకు ప్రాబ్లం రాబోతుందా, అసలు ఏం జరగబోతుంది ఏమనేసి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నిన్న సండే అనాలిసిస్ అని ఒక వీడియో చేశాను. సండే అనాలిసిస్లో మీకు చెప్పాను బ్రహ్మముడి 2.0 చూస్తాను అనేసి. ఎగ్జాక్ట్గా శనివారం ఎపిసోడ్లో బీజం అయితే పడింది. అంటే విత్తనం నాటారు అనుకోండి, ఈ రోజు అయితే ఆ విత్తనానికి మొలక అయితే వచ్చింది. ఆ మొలక మహావృక్షం అయ్యి మన రాజ్ ఫ్యామిలీని కాపాడుతుందా లేకపోతే రాజ్ ఫ్యామిలీని కూలగొడుతుందా అనేది మనం చూడాలి. ఎందుకంటే చెట్టు ఎంత నీటినిస్తుందో అదే చెట్టు రోడ్డు పైన పడిందంటే ఎంత ప్రమాదం చేస్తున్నాం మీ అందరూ తెలిసిన విషయమే. ఆ చెట్టు నుంచే మనం అయితే ఈ రోజు అయితే పాయింట్ అయితే తీసుకొని అయితే మీ వీడియో అయితే చెప్తాను. రివ్యూ ఫస్ట్ క్లాస్ రివ్యూ అయితే ఇస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరికి చూడండి. డోంట్ మిస్, ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్, సరేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్యరాజు గురించి అయితే మాట్లాడుకోవాలి. అసలు కావ్యలాగా ఉండాలంటే చాలా కష్టం అబ్బా. ఎందుకంటే అందరినీ కలగలుపుకొని అందరూ మనోళ్ళు అన్నట్టు ఫీల్ అవ్వడం మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు పూజారి గారు ఏమ్మా కావ్య చాలా రోజుల తర్వాత మీ భర్తతో వచ్చావు అనేసి మాట్లాడడం, మా భర్తతో వచ్చామని మాట్లాడిన తర్వాత మేము కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను గురుగారు, అందుకోసం అని పూజ చేయడానికి పేపర్స్ అయితే తెచ్చాను అనేసి మాట్లాడడం. అక్కడ మన రాజు అయితే ఈగో ఫీల్ అవుతాడు. అంటే నాకు ఇంత ఆస్తుంది, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, అయినా కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు, కానీ కళావతిని ఇంత ప్రేమగా చూసుకుంటా ఉంటారు. అంటే అలాగా ఎవరో 100కు 1000 మందిలో ఒకరు ఉంటారు. అందరినీ కలగలుపుకోవాలి, అందరూ మనోళ్ళు అన్నట్టు చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కావ్య లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రాజు లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. నేను కూడా అనుకుంటాను, అరే మా భార్యను పలకరిస్తూ ఉంటారు కానీ నన్ను పలకరించట్లేదా అనేసి అనుకుంటాను. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు బాండింగ్ అయితే పెంచుకుంటారు, కానీ అబ్బాయిలు అంత బాండింగ్ అయితే పెంచుకోలేదు. అబ్బాయి ఫీలింగ్ అయితే చెప్తాను. అక్కడ పూజారి గారు కూడా రామ్మ కావ్య మీ భర్తతో చాలా రోజుల తర్వాత వచ్చావు అనేసి మాట్లాడడం అన్ని నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించాయి. అలాగే కేరళ ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. దాని గురించి కూడా మీకు ఒక పాయింట్ అయితే చెప్తాను. కేరళ ఎపిసోడ్ రావాలని దానికన్నా ముందు ఇక్కడ పూజారి గారు అయితే ఒక మాట చెప్పారు. ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోయే కొనికి అక్కడ రాజు అయితే చెప్తాడు, నువ్వు అభాషణ చేసుకోవచ్చు కదా కళావతి, ఎందుకు కళావతి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని బాధలు పడతా ఉండవు అనేసి. అక్కడైతే మన రాజు అయితే క్వశ్చన్ చేస్తే అక్కడ పూజారి గారు ఆ మాటని, ఎందుకంటే కావ్య వాళ్ళకి కావాల్సిన మనిషి, ఎందుకంటే రామ్మ కావ్య అనేసి ఎంత ఆప్యాయంగా పలకరించారు పూజారి. అసలు పూజారి గారు పలకరించడం, ఆ పూజారి గారు మన మనిషి అనుకున్నారు కాబట్టి కావ్యకైతే ఒక సలహా అయితే ఇచ్చారు. ఏం సలహా ఇచ్చారంటే, నువ్వు కేరళకి వెళ్తే అక్కడ ఒక మారుమూల పల్లెటూరులో దీనికి వైద్యం చేస్తా ఉంటారు, వైద్యం చేస్తే ఖచ్చితంగా అయితే నువ్వు అక్కడ ఉండి చూసుకోవచ్చు, అంటే నీకేం కాకుండా బతికిస్తారు అనేసి అక్కడైతే మన పూజారి గారు అయితే చెప్పారు. నెక్స్ట్ లెవెల్ పాయింట్ అయితే చెప్పారు. ఆ నెక్స్ట్ లెవెల్ పాయింట్లో కావ్యరాజు అక్కడ కేరళ ఎపిసోడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎపిసోడ్ 10 రోజులు జరగచ్చు, 20 రోజులు జరగచ్చు, 1 మంత్ జరగచ్చు. అది మనకు ఫస్ట్ ఈ డిజైన్స్ గురించి ఏం జరిగిందో దాన్ని బట్టి మనం చూస్తాం. అది ఇక్కడ డిజైన్స్ అయితే రాజు కావ్య అయితే అక్కడ 200% అయితే న్యాయం చేశారని చెప్పచ్చు. ఎందుకంటే రాత్రి అంతా కష్టపడి అక్కడైతే డ్రాయింగ్స్ అయితే డ్రాయింగ్స్ గీసిన తర్వాత అక్కడ మన రాహుల్ అయితే ఒక ఈవిల్ ప్లాన్ అయితే ఇస్తారు. అంటే ఒక ఈవిల్ ప్లాన్ అంటే అక్కడ దాన్ని ఎలాగైనా సరే ఆ డిజైన్స్ రాజు కావ్య కష్టపడి ఆ డిజైన్స్ వేస్తే అంతే వాళ్ళు చేసిన మిస్టేక్ ఉంది తెలుసా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదు అంటారు కదా, ఎగ్జాక్ట్గా అదే అయితే జరిగింది. అక్కడ భోజనాల టైంలో మన స్వప్నాన్ని అయితే భోజనాలకు రానికుండా బస్సు స్వప్న ఏమో లీవ్లో ఉందేమో ఈరోజు అక్కడ ఆఫీస్కి పోతున్నారు, రాహుల్ ఆఫీస్కి పోతున్నారు రాలేదు. అలాగే మనకు భోజనాల టైంలో కూడా మన స్వప్న అయితే రాలేదు. ఎందుకు రాలేదంటే ఏమన్నా లీవ్లో ఉందేమో లేకపోతే ఏమో అది ప్రాబ్లం ఉంది వాళ్ళకైతే, మనకు తెలియదు ఆ విషయం. అక్కడ స్వప్నాన్ని రాకుండా స్వప్నాన్ని అడిగితే మళ్ళీ వచ్చి తింటుందంట అనేసి కవరింగ్ అయితే చేశాడు. కవరింగ్ చేసిన తర్వాత మేనేజర్ నా దగ్గరికి వచ్చాడు అనేసి మన రాహుల్ అయితే అక్కడ పాయింట్, అంటే వాళ్ళ దగ్గర నుంచి పాయింట్ వచ్చే కన్నా మన దగ్గర నుంచి పాయింట్ పోయేది బాగుంటుంది కదా అనేసి మన రాహుల్ అయితే మన రాజుకి అయితే చెప్పాడు. రాజుకి చెప్పిన తర్వాత రాజు అయితే ఒక థింకింగ్ పవర్తో, అంటే ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించాడు. వీళ్ళంతా మన ప్రకాశం గారు అలాగే మన సుభాష్ గారు అయితే బిజినెస్ మ్యాన్ లాగా కాకుండా మన కంపెనీ ఆడి నష్టాల్లోకి వెళ్ళిపోతుందో అనేసి అయితే ఆలోచించారు. ఇక్కడ ఈ 2 పాయింట్లకి అలాగే వాళ్ళు క్వశ్చనింగ్ మార్కులు ఎక్కువైపోయారు. రాజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు, పెద్ద ఫారెన్లో చదువుకున్నాడు, పెద్ద చదువులు చదువుకున్నాడు, చైర్మన్ పోస్ట్లో ఉన్నాడు, ఇవన్నీ CEO పోస్ట్లో ఉన్నాడు. ఇవన్నీ ఉంటే అక్కడ రాజును క్వశ్చనించే అర్హత వీళ్ళకి ఏముంది చెప్పండి? అసలు నాకైతే అర్థం కాలేదు. ఈ రాజును క్వశ్చనించే దాంట్లో నాకు నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ అయితే చేశారు, సీత గారు అనేసి మెసేజ్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇప్పుడు మాకు రాజ్ కావ్య పైన ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల తాతగారు తెస్తే మేము
జీర్ణించుకోలేకపోతున్నాం అనేసి అయితే మెసేజ్ చేస్తారు. అంటే తాతగారు ఒక మాట అన్నారు కదా, ఏం రాజు నువ్వు ఎందుకు రాహుల్కి వేరే కంపెనీ పెట్టించావు, ఎందుకు ఈ విధంగా చేసావు, నువ్వేం కంపెనీ ఇల్లుని ఏమైనా విడదీయాలనుకుంటావు, అసలు నువ్వు ఎవరిని అడిగి పని చేసావు అనేసి వాళ్ళైతే నాకు మెసేజ్ చేస్తారు. దానికి నేను సమాధానం కూడా వాళ్ళకి ఏం చెప్పానంటే, నా ఇన్స్టాగ్రామ్లో జరిగింది కాబట్టి మీకు తెలియదు కాబట్టి చెప్తాను. వాళ్ళ సమాధానం ఏం చెప్తానంటే, తాతగారు ఒక మహావృక్షాన్ని అయితే నిర్మించారు, ఆ వృక్షం కిందే అందరూ ఉండాలి, అంటే సపరేట్గా వేరే వేరే పోకూడదు అనేసి మన తాతగారు అయితే ఆలోచించారు. అంతేగాని మనకు రాజు పైన కావ్య పైన ఎక్కువ లవ్ ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా సరే ఒక చిన్న మాట అన్నా కానీ మనకైతే బాధేస్తుంది అనేసి చెప్పారు. కానీ తాతగారు మాట్లాడడంలో న్యాయం ఉంది, ఎందుకంటే తాతగారు అందరూ కలిసి ఉండాలనేసి. కానీ ఇక్కడ ప్రకాశం గారు అలాగే మన సుభాష్ గారు మాట్లాడడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. రాజ్ కావ్య ఇద్దరు ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఆ ఇల్లు ఈ రోజు కూడా నిలబడిందంటే గట్టిగా నిలబడి, ఆ రోజు మీరు సోఫాలో కూర్చోండారు ప్రశాంతంగా హ్యాపీనెస్ ఉండారంటే మాత్రం ఖచ్చితంగా రాజ్ కావ్యని, లేకపోతే రుద్రాణి గారు మిమ్మల్ని ఎప్పుడో తొక్కిపట్టి నార తీసేవాళ్ళు. కానీ రాజ్ కావ్య ఉన్నంత వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అక్కడ దానిలక్ష్మి గారు సెటర్స్ కూడా కొంచెం ఎక్కువైతే అయ్యాయి. అంటే మన దానిలక్ష్మి గారు రుద్రాణి గారిని రెచ్చగొడతా అంటారు. అంటే తోడుకోడలు మా అత్త తిట్టిందని నాకు బాధ లేదు, కానీ తోడుకోడలు నవ్విందని బాధ అనేసి ఒక సామెత ఉంది కదా, అదే విధంగా ఇక్కడ రుద్రాణి గారికి మన దానిలక్ష్మి గారు అయితే బాగా ఎక్కిస్తా అంటారు. అంటే నీ కొడుకు కంపెనీ పెడితే దాని పక్కలో చెత్తకుప్పు ఉంది, ఆ చెత్తకుప్పులో పెడతారా, చెత్త అవుతుంది కంపెనీ అనేసి అక్కడ రెచ్చగొడుతున్నట్టే ఉంది. కానీ మనిషిని ఇక్కడ రాజు హ్యాండిల్ చేసే విధానం కానీ, అలాగే దానిలక్ష్మి గారు హ్యాండిల్ చేసే విధానం కానీ కంప్లీట్గా ఆపోజిట్ ఉంది. అంటే మనిషిని రెచ్చగొట్టి లేపు పంపించినట్టయితే అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా రాహుల్ ఎలాగా ఆ పేపర్స్ని కబ్జా చేస్తాడంటే, ఎలా వాళ్ళ పక్కకు తిప్పుకుంటాడు అంటే, ఆల్రెడీ మేనేజర్ వాళ్ళ పక్క వచ్చాడు, అలాగే ఆఫీస్లో కొంత స్టాఫ్ ఆల్రెడీ రాజుకి అయితే సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఆ డిజైన్స్ ఎలాగైనా సరే ఫోటోలో లేకపోతే ఆ స్కానింగ్ పేపర్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అయితే మన రాహుల్ కంపెనీకి అయితే వెళ్ళిపోతాయి. రాహుల్ కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాహుల్ కూడా అదే డిజైన్స్, కావ్య ఏదైతే డిజైన్స్ ఇస్తుందో అదే డిజైన్స్ అయితే అక్కడ ప్రజెంట్ అయితే చేస్తారు. అంటే అందరూ మీటింగ్ చేస్తారు కాబట్టి మీటింగ్లో మన రాహుల్ కూడా వస్తాడు. రాహుల్ ఫస్ట్ ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు రాజు వాళ్ళు కూడా ప్రజెంట్ చేస్తే రాహుల్ ముందు ప్రజెంట్ చేస్తారు కాబట్టి అవే సక్సెస్ అవుతాయి. మన రాజు కావ్య వేసినట్టువైతే సక్సెస్ అవ్వకపోతే ఇక్కడ సరే కావ్య వాళ్ళు ఖచ్చితంగా అయితే అక్కడ కేరళకి అయితే వెళ్ళాలి. సరే కావ్య ఇప్పుడు మనం చూసుకున్నాంలే వెళ్దాం పదా అనేసి కేరళకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ రాహుల్కి ఆ బాధ్యతను అయితే అప్పచెప్తారా, రాహుల్ నువ్వు చూసుకో అనేసి ఏమైనా అప్పచెప్తారా అనే దాని గురించి కూడా మనం అయితే థింక్ చేద్దాం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఒక ఐడియా వస్తుంది. అలాగే అప్పు గురించి కూడా ఒక పాయింట్ అయితే మాట్లాడుకోవాలి. అప్పు కేసులో ఉంది కదా, అప్పు కేసులో ఉంటే మీరు చూసుకున్నట్టయితే ఆ పాప వాళ్ళ అమ్మగారు కొంచెం డల్గా అయితే ఉన్నారు, కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం మంచి ఫోర్స్గా మంచి పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. అసలు వాళ్ళ నాన్నగారు ముందు ఎలా ఉన్నారు, పాప చనిపోయింది అనేసి చెప్తాంటారు కదా, ఆ చనిపోక ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా పెద్ద రిచ్ పర్సన్ లాగా అయితే ఉన్నారు. ఆ రిచ్ పర్సన్ లాగా మారేకి ఎవరన్నా డబ్బులు ఇచ్చారా లేకపోతే ఆ పాపను ఏమన్నా అమ్మేశారా ఏమనేసి మనకైతే తెలియాల్సిందే. ఆ అమ్మేసే దాంట్లో రౌడీలు అయితే ఖచ్చితంగా గుండాలు కిడ్నాపర్స్ ఉంటారు కాబట్టి కిడ్నాపర్స్ ఫైట్ జరిగేటప్పుడు మన అప్పుకి ఏమైనా ప్రమాదం జరగబోతుంది. అప్పుకి ప్రమాదం జరిగితే మన రాజు అలాగే కావ్య పైన ఏమైనా బ్లేమ్ చేస్తారా, మీ వల్లనే మీరే కదా పర్మిషన్ ఇచ్చింది అనేసి మన దానిలక్ష్మి గారు ఎలా మాట్లాడతారు ఎప్పుడు ఏం తెలియదు. కాబట్టి దానిలక్ష్మి గారు ఏమైనా అలాంటి రివెంజ్లు ఏమైనా తీసుకుంటారా అనే దాని గురించి కూడా మనం అయితే చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి అనేసి నాకైతే అనిపిస్తుంది. అలాగే సమీరా గారు కూడా నాకు నిన్న ఒక మెసేజ్ అయితే చేశారు. ఆ మెసేజ్ కూడా ఒక మాట అయితే చెప్పేస్తాను. ఆ మెసేజ్ 1 సెకండ్. వాసవి గారు కూడా నాకు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సార్ అనేసి, థ్యాంక్ యూ సూపర్గా చెప్పారు అనేసి. సమీరా గారు 1 సెకండ్. ఓకే సార్, మీరు ఒకటి చెప్పారు, అది నిజమేనా, సీరియల్లో ఏ పేరుని చూడనంత. ఓకే అది వదిలేండి, అది ఓకే. రాజ్ కావ్యలు రియల్ పేర్లా ఉంటారు, రియల్ పేర్లా మనకి అనిపించారు, అందుకోసం అనేసి వాళ్ళ బాండింగ్ మనకు బాగుంటుంది అనేసి అదే చెప్పాను కదా. మన సీతా గారు కూడా అదే మెసేజ్ చేస్తారు. అంటే వాళ్ళు మనం ఎక్కువ ఓన్ చేసుకునేసాం, మన ఇంట్లో వాళ్ళలాగా ఓన్ చేసుకునేసి వాళ్ళు చిన్న మాట అన్నా కానీ మనమైతే ఆ మాటను పడలేకపోతాను. రాజ్ కావ్య వాల్యూ తెలియాలంటే సెకండ్ జనరేషన్లో రాజ్ కావ్య దుగ్గిరాల ఫ్యామిలీకి దూరంగా కావాలి అనుకుంటా ఉంటారు. దూరం కావాలంటే మ్యాక్సిమం అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు రాజ్ కావ్యకి అగనెస్ట్గా అయితే ఈ రోజు నుంచి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా అయితే రాజ్ కావ్య దూరం అవుతారంటే మ్యాక్సిమం ఇంకొక 2-3 ఎపిసోడ్లు జరిగిన తర్వాత మీ ఆన్సర్ అయితే చెప్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.